నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి అమ్మినా, పండించినా, వాడినా వదిలేది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా ఫ్యూయల్ స్టేషన్ వారు వాహనదారులకు పలు సూచనలు చేయాలి. జిల్లా రవాణా శాఖ అధికారి కె పరందాం రెడ్డి. సీమౌత్ అభివృద్ధి కొరకు ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్ గా మారిపోతుంటే యువతను రక్షించుకునే బాధ్యతతో ఆనాడు ప్రతిపక్షంలో ఉండి పోరాడినందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకు జగన్ రౌడీలను పంపించి ధ్వంసం చేయించాడని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గంజాయి అమ్మినా, పండించిన వాడిని వదిలేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు, దాడి చేశారు, తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది. నాకు అనేక సమస్యలు వచ్చాయి, కానీ ఇది పెద్ద సమస్య. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి. నేను సూపర్ 6 ఇస్తా అన్నాను. ఒకే మాట చెప్తున్నా, ఎన్ని కష్టాలున్నా మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం. దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈ రోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ గాని, గంజాయి గాని పండించే వ్యక్తులు గాని, అమ్మే వ్యక్తులు గాని, ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మీ అందరి పైన, గంజాయి పైన, డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు చూశారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు, ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి. చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు, చెడు వ్యక్తులతో కలవకూడదు. అలాంటిది ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి. చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్ కి సహకరిస్తే ఏమనాలని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా. ఏంటి పిల్లలు, వదిలిపెట్టమంటారని అడుగుతున్నా. రాజకీయ ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయ ముసుగు తీసి గంజాయి బ్యాచ్ కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బాపట్ల కర్లపాలెం రోడ్ గోడౌన్ సమీపంలో జాతీయ రహదారి పక్కన నూతన గాయత్రి పెట్రోల్ బంకును రిబ్బన్ కట్ చేసి బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రారంభించారు. చీరాల ఎమ్మెల్యే ఎం కొండయ్య, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పంపింగ్ స్టేషన్లను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోసి ప్రారంభించారు. పెట్రోల్ బంక్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన రెడ్డి, జనసేన పార్టీ కార్యదర్శి తులసి కుమారి, సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, వెన్నకోట సురేష్, శ్రీకృష్ణ, చిలకల సురేంద్రబాబు, కారుమూరి ఆంజనేయులు, జిడుగు విజయ మాధురి, బూడా చైర్మన్ చలకల రాజశేఖర్ బాబు, బీజేపీ నాయకులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, పరిమి రామకృష్ణ, సాయి రామరాజు, సన్నము డి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పేరలి బాలకృష్ణమూర్తి, ఏపూరి భూపతిరావు, నక్కల వెంకటస్వామి, మాడ శ్రీనివాసరావు, చీరాల శ్రీనివాసరెడ్డి, పీట శ్రీనివాసరావు, షేక్ బాజీ, కట్ట సుజాత, రావి రాంబాబు రెడ్డి, పల్లం సరోజిని, బొద్దుకూరి విజయ తదితరులు పాల్గొన్నారు. సార్
చీరాలలో ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రాలలో పొగాకు చెక్కులను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పరిశీలించారు. అదేవిధంగా పొగాకు కొనుగోలు కేంద్రాల్లోని రైతులకు ఆయన పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. ఇప్పుడు పొగాకు ఎంసీవీ పొగాకు వ్యవహారం వేరు, మన బర్లీ పొగాకు వ్యవహారం వేరు. బర్లీలో నల్ల బర్లీ వ్యవహారం వేరు, తెల్ల బర్లీది వేరు. మన ప్రాంతం అంతా నల్ల బర్లీ పండిస్తారు. ఈ సంవత్సరం ఇబ్బంది వచ్చింది, రైతుకి కష్టం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి. గత సంవత్సరము కంపెనీలు చెప్పిన మాయ మాటలకి మోసపోయి విస్తృతంగా ఎక్కువ ఎకరేజ్ వేశారు. వేసిన దాని మీదట కంపెనీలు వాళ్ళ మొండికేసినాయి. సరుకు ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్లో వాడు అవసరం తక్కువ ఉంది కాబట్టి తక్కువ కొంటున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు అండగా ఉండాలని ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మనం ఇప్పుడు పచ్చూరులో ఏఎంసీలో ఒక సెంటరు, తర్వాత చీరాల లోని ఏఎంసీ సెంటర్స్లో ఇక్కడ ఒకటి, అలాగే బీకే పాలెం అని చెప్పి పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఈ 3 సెంటర్లు రన్ అవుతున్నాయి ఇప్పుడు దాకా. ఇవి కాకుండా ఇంకొక 10 సెంటర్స్ ఐడెంటిఫై చేశాం. గతంలో 5 సంవత్సరాలు గోడౌన్స్ నిర్వహణ లేకపోవటము, ఆ గోడౌన్స్ కనీసం తొంగు చూసిన వాళ్ళు లేకపోవడం వలన ఏఎంసీలో గోడౌన్లన్నీ కూడా చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. వాటన్నిటినీ బాగు చేసి యూటిలైజేషన్ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ వేయింగ్ మిషన్స్ దగ్గర నుంచి, లేకపోతే ఈ మాయిశ్చర్ మీటర్స్, లేదంటే వీళ్ళ మన హమాలీల్ని ఏర్పాటు చేసుకోవడం, సొసైటీలు బాధ్యత తీసుకోవడం, సూపర్వైజర్ నియామకం చేసుకోవడం, ఇట్లా ఒక సెంటర్ని పెట్టాలంటే మిగతా వ్యవసాయ మిగతా మన మొక్కజొన్న లేకపోతే ఇతరత్ర పంటలు కొన్నట్టుగా కాదనమాట. ఇది మళ్ళీ నిష్ణాతులైన బయ్యర్లు వీళ్ళందరూ కూడా మనం రిక్రూట్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే మొత్తం ఈ కొనుగోలు ప్రక్రియ అంతా కూడా లైన్లో పడుతుంది. ఇట్లాంటి సమయంలో ఒక్కోసారి స్టార్టింగ్లో కొంతమంది రైతులకి టోకెన్స్ ఇష్యూ చేయటం, వాళ్ళు ప్రిపేర్గా లేరని చెప్పినప్పుడు మరలా వాళ్ళని మార్చి కొత్త వారికి ఇవ్వటం, ఈలోపు మొదట్లో ఇచ్చిన రైతులు కూడా రావటం, ఒకసారిగా ఒత్తిడి పెరగటం, ప్లస్ ఈ పాసింగ్ ప్రతి చెక్కి సపరేట్గా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా కొంత టైం పట్టడం, ఇట్లా వీటి మూలాన మనం రోజుకు ఒక్కొక్క సెంటర్లో 250 నుంచి 350, 400 అయితే పచ్చూరులో 500 కూడా చేశారు. 500 మించి చేయలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాలే కలెక్టర్ గారు మేమందరం కూడా పైన ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. దాంట్లో దాదాపు 10 సెంటర్లు కొత్తగా మనం ఓపెన్ చేయడానికి మొత్తం సర్వం సిద్ధం చేశాం. ఇంకోళ్ళు ఒకటి, కొనసపూడి ఒకటి, తర్వాత వంకాయలపాడు, అడుసుమల్లి, తర్వాత మనకి మార్టూరు మండలంలో ఇసుకదర్శి, వల్లాపల్లి, అలాగే ఎద్దనపూడి మండలానికి సంబంధించిన పొగాకు రైతుల కోసం సింగూరుపేటలో ఒక ఏఎంసీ 40,000 ఎస్ఎఫ్టీ షెడ్స్ చూశాను. ఇట్లా మనకున్న పరిధిలో ఉన్న ఫెసిలిటీస్, అలాగే అద్దం కాన్స్టిట్యున్సీలో మేదరమెట్ల, తర్వాత అద్దంకి చోట ఏఎంసీ ప్రైవేట్ కూడా ఇక్కడ మంత్రి గారు చూసి పెట్టారు. ఇవన్నీ కూడా రాబోయే 2-3 రోజులు ఓపెన్ అవుతాయి. ప్రతి చోట 300 తగ్గకుండా 500 క్వింటాల వరకు ప్రతిరోజు కొంటారు. కాబట్టి రైతులు ఎక్కడ కంగారు పడాల్సిన పని లేదు. రెండవది, ఈ టోకెన్ సిస్టమ్ ఏదైతే రైతులకి ఒక 1 వీక్ వరకు సరిపడా రాబోయే 7 రోజుల వరకు ఎవరెవరు రైతులు తీసుకురావాలనేది ముందుగానే ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మీకు గ్రామాలకు ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ఇందులో రాజకీయాలకి తావులేదు. రైతు దగ్గర ఏ రాజకీయం చేసినా కూడా అది మంచి పద్ధతి కాదనేది మా విధానం. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఫార్మర్కి టోకెన్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది దీన్ని ఏదో తప్పు జరుగుతుందన్నట్టుగా మాట్లాడటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వాళ్ళ వికృత మనస్తత్వానికి అది పరాకాష్ట. కాబట్టి రైతులు ఎవరు అట్లాంటి పట్టించుకోవద్దు. ఇక్కడ ఒక మంచి హృదయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి మేలు చేయాలి, మన కష్టాన్ని బాధని చెప్పిన వెంటనే వారు విని అర్థం చేసుకొని మనకు సహాయం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఈరోజు బర్లీ పొగాకు రైతులకు అండగా ఉండడం కోసం పంపించారు. కాబట్టి మీరు ఎటువంటి భయాందోళన పెట్టుకోవద్దు.
పిచ్చి వ్యాఖ్యలతో కొంతమంది రెచ్చగొట్టాలని ప్రయత్నించినా వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. సీమౌత్ అభివృద్ధి కొరకు ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. అడవి పంచాయతీలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువను ఆయన పరిశీలించారు. కాలువలో అడ్డంగా ఉన్న రాళ్లను వెలికితీత పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. వివాదానికి కారణమైన భూమిపై కమిటీ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సీమౌత్ కాలువ వద్ద డ్రైన్జింగ్ ద్వారా పుడిక వెలికితీత తీయడం జరుగుతుందన్నారు. సీమౌత్ తీర ప్రాంతంలో జెట్టి నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జెట్టి నిర్మాణంతో మత్స్యకారులకు పడవలు నిలుపుటకు సులభంగా ఉంటుందన్నారు. అదేవిధంగా తీర ప్రాంతం భద్రతగా ఉంటుందన్నారు. 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ షలీం అధికారులకు తదితరులు తెలిపారు. తప్పుడు పత్రాలు ఇచ్చిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కర్లపాలెం గ్రామానికి చెందిన పిట్ల లిఖితారెడ్డి, వైష్ణవీలు కలెక్టర్ జె వెంకటమురళిని అభ్యర్థించారు. కర్లపాలెం గాయత్రి పెట్రోల్ బంకును ప్రారంభించడానికి వచ్చిన కలెక్టర్ వెంకటమురళికి చిన్నారులు అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా లిఖిత, వైష్ణవీలు మాట్లాడుతూ ఎంవీరాజుపాలెంకు చెందిన మా నాన్న వెంకట తిరుపతి రెడ్డి ఆర్మీలో పనిచేసి వచ్చి సుమారు 7 సంవత్సరాల క్రితం తన అమ్మ నాన్న చనిపోయారన్నారు. తన నాయనమ్మ కోటేశ్వరమ్మ గార్డియన్ సర్టిఫికేట్ పొంది మమ్మల్ని చదివిస్తూ పోషిస్తుందన్నారు. తమకు వచ్చే పెన్షన్ డబ్బులు రాకుండా రెవెన్యూ అధికారులు ఫోర్జరీ పత్రాలతో తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ వేరే వారికి ఇచ్చారన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులపై విచారణ చేసి మాకు పెన్షన్ డబ్బులు వచ్చే విధంగా చూడాలని లిఖిత, వైష్ణవి కోరామని తెలిపారు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు లిఖితారెడ్డి. నా పేరు వైష్ణవి. మా చిన్నప్పుడే మా మమ్మీ డాడీ చనిపోయారు. మా డాడీ ఆర్మీ, మా డాడీ పెన్షన్ అంతా రెవెన్యూ ఆఫీసర్స్ చీటింగ్ చేసేసి వేరే ఆమెకి వెళ్ళేలా చూస్తున్నారు. మాది కర్లపాలెం ఎలా న్యాయం చేసి మా పెన్షన్ వచ్చేలా చూడండి. ఇచ్చారు, అది ఎలా అయినా సరే రద్దు చేసి కలెక్టర్ గారికి ఆర్జీ ద్వారా విన్నవించాము. రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా ఫ్యూయల్ స్టేషన్ వారు వాహనదారులకు పలు సూచనలు చేయాలని బాపట్ల జిల్లా రవాణా శాఖ అధికారి కె పరంధామరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని నేషనల్ హైవే 216 పక్కనే గల భారత్ పెట్రోల్ బంక్ నందు ఏర్పాటు చేసిన లక్కీ డ్రా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 90 రోజులుగా భారత్ పెట్రోల్ నందు డీజిల్ పెట్రోల్ కొనుగోలు చేసిన వాహన వినియోగదారులకు కూపన్లను అందజేశారు. ఈ కూపన్లలో లక్కీ డ్రా తీసి జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామ్ రెడ్డి ఆధ్వర్యంలో విజేతలను ఎంపిక చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి బహుమతులను అందజేశారు. ఇప్పటి వరకు పెట్రోల్ బంక్ నందు 2000 లీటర్లు డీజిల్ కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి ప్రత్యేకమైనటువంటి బహుమతిని జిల్లా రవాణా శాఖ అధికారి టీకే పరంధామరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పరంధామరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు, మండల ఉపాధ్యక్షులు పందరబోయిన సుబ్బారావు, రాష్ట్ర ఎక్స్ ఆర్మీ అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు, మందపాటి పరమానంద్ కుమార్, ఆట్ల హరిబాబు రెడ్డి, మల్లికార్జునరావు, షేక్ అబ్దుల్లా, నక్కల శ్రీనివాసరావు, పసుపులెట్టి ఏడుకొండలు నిర్వాహకులు పేరాల వెంకట సురేష్ తదితరులు పాల్గొన్నారు. 3 నెలలు ముగించుకొని మరి సక్సెస్ఫుల్గా బిజినెస్లో ఈ బిజినెస్ రన్ చేస్తున్నటువంటి ఈ షణ్ముఖ ఫ్యూయల్ స్టేషన్ ఎండి సురేష్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే వారి యొక్క కస్టమర్ని ఎంకరేజ్ చేయడం కోసం నిర్వహిస్తున్న ఈ డ్రాలో ఈరోజు గెలుపొందిన బహుమతి పొందిన వారందరినీ కూడా ఈ సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మరి నాణ్యమైన విద్యను అందిస్తూ కస్టమర్ల నమ్మకాన్ని మరింత చూరగొని మనకి మంచి సర్వీస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, అట్లాగే మరి ఇది వాహనాలకు సంబంధించినటువంటి బిజినెస్ కాబట్టి ఈ రోడ్ యాక్సిడెంట్ విషయంలో కూడా ఈ బంకుకి అప్రోచ్ అయ్యే వాహన యజమానులకు కానీ వాహన డ్రైవర్లకు కానీ కొంత రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించే దిశగా కూడా ఈ బంకు యాజమాన్యం వారు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అంటే మనకి ఎవరైతే ఫ్యూయల్ ఫిల్లింగ్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారో అటువంటి కస్టమర్లకి ఏదైనా చిన్న బ్రోచర్స్, పాంప్లెట్స్ అంటే ప్రింట్ చేసి రోడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, లేదంటే మైక్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అంటే చిన్నది పెట్టి సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ పెట్టుకోండి, స్పీడ్గా వాహనాలు నడపండి, ఇటువంటి కొన్ని నినాదాలు వాళ్ళకి ఫ్యూయల్ ఫిల్లింగ్ కోసం వచ్చినప్పుడు వినిపించేట్టుగా చేస్తే దాని ప్రభావం ఎంతో కొంత డ్రైవింగ్ మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి కొంత ప్రమాదాల నివారణకు కూడా ఇది వ్యాపార పరంగానే కాకుండా వాళ్ళ వంతు కృషిగా ప్రమాదాల నివారణకు సహకరించాలని చెప్పి
ఈ బంక్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ప్రతి ఇంటిలో వ్యాపార పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న ప్రభుత్వ కలను నిజం చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. కర్లపాలెం మండలం దుండివారిపాలెం పంచాయతీ జాతీయ రహదారి పక్కన డ్వాక్రా మహిళా గురబసాల వెంకటేశ్వరమ్మ PMFME ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించారు. గానుగు ద్వారా తీసిన వంట నూనె ఉత్పత్తి పరిశీలించారు. లబ్ధిదారులు ఉత్పత్తి చేసిన వంట నూనెను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు పీడీ కె శ్రీనివాసరావు, తహసీల్దార్ సుందరమ్మ, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మానస, ఏపీఎంలు శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాస్, దమ్మన్నవారిపాలెం గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు, సిసి రాఘవ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంకా డైరెక్ట్గా అమ్మడమేనా? ఎంత అమ్ముతారు? 200 లీటర్ 260 రూపాయలు, కేజీ అయితేనేమో 280 రూపాయలు. ఓహో, కేజీ అయితే 280, లీటర్ అయితే 260. సో లీటర్ తక్కువ వస్తుంది సార్. 50 గ్రాములు ఉందా మీ దగ్గర? ఒక బాటిల్ లేదన్నా ఉన్నాయి సార్. వస్తుందా? ఇలా నీట్గా వచ్చేసింది. వచ్చిన తర్వాత అలా పెడతారు దాన్ని, అట్లా పెట్టిన తర్వాత అలా దిగుతుంది. మట్టి కిందకి దిగిపోయింది కొంటున్నారు సార్. అవునా? ఏమి, ఎందుకు అంటే ఏమి ఇంట్రెస్ట్ వాళ్ళకి? ఆరోగ్యం గురించనే. మా విలేజ్లో నేను పెట్టి అంటే ఇప్పుడు ఆ బయట దొరికేదాన్ని నమ్మట్లేదు, నమ్ముతలేదు సార్. దీన్ని కొనుక్కుంటాం సార్. మా ఊర్లో మరి బయట 120 రూపాయలు, 120 అయినా ఇది కొంటారు. కొంటున్నాను సార్. నెలకి మ్యాక్సిమం ఒక 1000 లీటర్లు అమ్ముతున్నాను సార్. నెలకి 1000 లీటర్లు? 1000 లీటర్లు అమ్ముతున్నాను. చుట్టుపక్కల వాళ్ళేనా? చుట్టుపక్కల వాళ్ళే సార్. మాస్టర్లు ఉన్నారు నాకు ఒక 50-60 వంట మాస్టర్లు. ఒక సార్ స్కూల్ మాస్టర్. స్కూల్ మాస్టర్లు నేను బాగా కలిసి. వాళ్ళే వచ్చి కొనుక్కోపోతారా? వస్తారు, లేకపోతే ఫోన్ చేస్తారు. ఏదో పొడి కలుపుతారు కదా? అవసరం లేదు సార్. ఏం లేదా? ఓహో, చేసేటప్పుడు మామూలు ఇంట్లో నిల్వ ఉంచుకున్నారు. మీరు కాయలే తెచ్చుకుంటారా? గుళ్ళు తెచ్చుకుంటారా? కాయలే సార్ ఎక్కువ. మీకు కాయలు వలిచేది ఎక్కడ ఉంది మిషన్? మా ఊర్లో ఉంది సార్. అక్కడ వలిపిస్తారు. ఆ గుళ్ళు తెచ్చుకొని ఇక్కడ చేస్తారు. అది కూడా పెట్టుకోవచ్చు కదా వీళ్ళు? ఇద్దరు ఉన్నారు సార్. ఒక అతనేమో ఇప్పుడు ఇవాళ గుంటూరు నూనె తీసుకెళ్ళాడు. అతను నెలకు 15,000 ఇస్తాను. చిన్న కుర్రాడు ఉన్నాడు, 9,000 ఇస్తాను. ఓకే, మరి మీకు ఎంత మిగులుతుంది? ఇంకా మాకు అవన్నీ బాను 30,000 ఉంటాయి సార్. వాళ్ళకి ఇంకా చాలా గ్రేట్. కరెంటు బిల్లు చాలా గ్రేట్. కేజీకి 600 గ్రాముల వేస్టేజ్ వచ్చింది సార్. ఓకే, కేజీ పప్పులకి 600 గ్రాములు అది వస్తుంది. 600 గ్రాములు. ఇప్పుడు రెండోది ఎక్కడ పెట్టాము? మా ఇంటి ఇక్కడికే వస్తుంది సార్. వస్తుంది. ఇందులోనే పెడతారా? ఇందులోనే పెడతాను సార్. అంటే ఓ టైం కొబ్బరి, ఇంకోటి ఆడిస్తానికి ఓ టైం వేసాను. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఏమేమి పని చేస్తారు? ఆడిస్తాడు సార్. ఒక ఆయన ఏమో చేలల్లో పనులు కానీ ఇక్కడ నేను చెప్పిన కాడ తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఉంటాడు. వేరే వాళ్ళ ఇళ్ళ కాడ ఇచ్చి రావడం అట్లా చేస్తాడు. అప్పులు పెడుతున్నారా? బాగానే ఇస్తున్నారా? అప్పులు ఏమండవు సార్. తీసుకెళ్ళినా మళ్ళీ రెండోసారి తీసుకెళ్ళినప్పుడు ఇచ్చేస్తారు సార్. మీరు ఎంత ఇచ్చారు లోను? 5 lakhs ఇచ్చారు. మనము సబ్సిడీ ఎంత? 350. 5 lakhsకి ఒక్క యూనిట్. ఇది రెండైతే 10 అవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంజాయి అమ్మినా, పండించినా, వాడినా వదిలేది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రోడ్డు భద్రతా నియమాలు పాటించే విధంగా ఫ్యూయల్ స్టేషన్ వారు వాహనదారులకు పలు సూచనలు చేయాలి. జిల్లా రవాణా శాఖ అధికారి కె పరందాం రెడ్డి. సీమౌత్ అభివృద్ధి కొరకు ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.